పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం పలు వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్దారులకు పెన్షన్ అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గత ప్రభుత్వం తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత నెల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెన్షన్ పెంచడంతో పాటుగా 4,000తో పాటుగా అదనంగా 3,000 యాడ్ చేసి 7,000 గత నెల పంపకం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నెల కూడా అంతే ప్రతిష్టాత్మకంగా 4,000 చొప్పున పెన్షన్దారులకు అందించడం అనేది పెన్షన్దారుల్లో ఆనందం వెల్లువిరుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ కార్యక్రమంలో ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ తహసీల్దార్ శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో నెల పెన్షన్ని దాదాపుగా 4,02,00,000 రూపాయలని తాడేపల్లి పట్టణానికి 83% ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఏ వాలంటీర్ల మీద లేకపోతే ఏం చేయలేకపోయాం. చాలా మంది అవ్వాతాతల మరణానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పిన గాలి ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి 100 కోట్ల రూపాయలని వాళ్ళ కార్యకర్తలకి నగదుగా ఇచ్చి కనీస రోడ్లు లేకుండా, సౌకర్యాలు లేకుండా ఇటు పట్టణాలు కానీ పల్లెటూర్లు కానీ అస్తవ్యస్తంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి పెన్షన్స్ వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. మరి గడిచిన ఒక రోజులో మొత్తం అన్ని పెన్షన్లు కూడా ప్రభుత్వ అధికారులు, పురపాలక సంఘం నుంచి పట్టణంలోను ఎండిఓలు, ఎంఆర్ఓలు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ 83% ఆల్రెడీ అయిపోయింది. తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ అంటే 10 గంటలకు అయిపోయింది. అంటే మీరు 5 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్నవేశారనేది కూడా ప్రజలకి రేపు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఉన్న అధికారులు పని చెప్పకుండా, నిధులు లేకుండా, విధులు నిర్వర్తించకుండా అధికారుల్ని బొమ్మల్లా కూర్చోబెట్టి రాజకీయాల్లో డబ్బు దండుకునే విధంగా మీకు నచ్చిన అధికారులు వేసుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి చేసి ఏదైతే మొదటి నెల 3 నెలలు మనం ఏదైతే ప్రామిస్ చేసాం ఆ రోజు నుంచి 3,000 రూపాయలు, 4,000, 7,000 ఇవ్వడం జరిగింది. మరి డిజేబుల్కి 6,000 ఇచ్చాం, కిడ్నీ పేషెంట్ 10,000 ఇచ్చాం. మరి ఏదైతే టోటల్ డిజేబుల్డ్ మంచాన్ని పట్టిన వ్యక్తులు 15,000 కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా ఇవాళ మనం ఏదైతే మాటిచ్చో దాన్ని 4,000 రూపాయలు పెన్షన్ చేసిన కార్యక్రమంలో కానీ మరి ఇంకా ఏదైతే టైటిలింగ్, ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ ఏదో ప్రజలకు అవసరం ఉన్నవన్నీ కూడా మొట్టమొదటి ప్రయారిటీలు ఇచ్చి ఇవాళ అన్ని చోట్ల కూడా ముందు రోడ్లకి, పారిశుధ్యానికి, మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వమని ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో భాగంగా అధికారులందరూ కూడా మన జరిగిన మరి వాళ్ళ వర్షంలో మీరు చూసారు. ఎలాంటి వర్షం వచ్చినా సరే తాడేపల్లి ఊళ్ళో మరీ పల్ల ప్రాంతాలు తప్ప ఉన్న చోట్ల అన్ని కూడా అధికారులు చాలా బాగా సర్వీస్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రశంసలు తెలియజేయడం జరిగింది. ఉన్న దాంట్లోనే మనం ఈ మన పట్టణాన్ని డెవలప్ చేసుకునే విధంగా మరి అధికారులని మనం సహకారం అడిగాం. ఖచ్చితంగా అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కోఆపరేట్ చేయండి. మరి ఏదైనా మున్సిపల్ అధికారులకి కోఆపరేట్ చేసి పారిశుద్ధ్యం విషయంలోనూ, ప్లాస్టిక్ని డివైడ్ చేయడంలో కానీ, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో కానీ మీ అందరి సహకారాన్ని పురపాలక సంఘం అందిస్తూ ఉంది. ఎందుకంటే మేట్లు లాంటి కొండలాగా ఇవాళ శానిటేషన్ సిబ్బంది మరి అవన్నీ కూడా ఇవాళ క్లియర్ చేస్తూ అవుతుంది. ఇంకా పల్లెటూర్లు చూసుకుంటే ఇవాళ ఏ పల్లెటూరులో కూడా కనీసం సిల్ట్ తీయలేదు. మరి ఏదైతే జగనన్న కాలనీలు అని పేరు చెప్పి మోసం చేసి 60 గజాలు 70 గజాలు ఇచ్చిన చోట్ల కూడా రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన జరిగింది గత 5 సంవత్సరాలు కూడా. మరి ఇవాళ అన్ని కూడా మెరుగుపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో, నరేగా నిధులతో, మరి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో, అదేవిధంగా మరి ప్రజల సహకారంతో అన్ని పల్లెటూరుని బాగు చేయాలనే ఆలోచనతో మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వాన్ని, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మారు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందంజలో నిలబెడతానికి మేమంతా కూడా ఆయనతో కలిసి ప్రయత్నం చేస్తాం. ఏదైతే మీకు మాట ఇచ్చామో దాంట్లో భాగంగా ఇవాళ పెన్షన్స్ కార్యక్రమం దిగ్విజయంగా 2వ నెల కూడా పూర్తయింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన ఉండదు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టి మరి అలా ఉండదని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ మీరు అందరూ సహకరించండి. మీ సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. మరి మనకు ఓట్లు వేస్తే అన్ని పనులు అయిపోతాయన్న నమ్మకంతో ఓట్లు వేశారు. ఖచ్చితంగా ఆ దిశగా పరిపాలన జరుగుతుంది.
కాకపోతే ఏంటంటే కొంచెం డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వర్షాకాలం వెళ్ళిన ఈ రోడ్లన్నీ కూడా మనం మొదలు పెట్టిస్తాం, డ్రైన్లన్నీ మొదలు పెట్టిస్తాం. ప్రజలకు కావాల్సిన మంచినీరుని ఇచ్చే విధంగా సెకండ్ సమ్మర్ ట్యాంక్ని సంవత్సరంలో ప్రజలకు అంకితం చేస్తాం. ఇవన్నిటికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ మీరు మమ్మల్ని గెలిపించినందుకు మీ రుణం తీర్చిన అవకాశం మీ సేవకుడు గౌరవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.